ఒక క్లాస్లో ఇటు టాప్ ర్యాంకర్స్ ఉంటారు, యావరేజ్ స్టూడెంట్ ఉంటాడు, బిలో యావరేజ్ స్టూడెంట్ ఉంటారు. మీరు యావరేజ్ స్టూడెంట్కి చెప్పినట్లు టాప్ ర్యాంకర్కి చెప్తే తను వెనకబడతాడు, యావరేజ్ స్టూడెంట్కి టాప్ ర్యాంకర్కి చెప్పినట్లు చెప్తే తన బ్రెయిన్కి ఎక్కదు. ఇలాంటి టైంలో మీరు అసలు ఇండివిజువల్గా వీళ్ళ మీద ఏ విధమైన కేర్ తీసుకుంటారు? చాలా ముఖ్యమైన క్వశ్చన్ అండి. ఇప్పుడు కొంతమంది టాప్ ర్యాంక్ ఆస్పిరెంట్స్ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు నా ఎక్స్పర్టైజ్ చూసి నేను ప్రొడ్యూస్ చేసిన టాప్ ర్యాంక్స్ చూసి టాప్ ర్యాంక్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ జాయిన్ అయితే టాప్ ర్యాంక్ వస్తుంది అనే ఉద్దేశంతో కొంతమంది జాయిన్ అవుతారు. అలాగే కొంతమంది జాయిన్ అవుతారు కానీ వాళ్ళకంత క్యాలిబర్ ఉండదు. అంటే వాళ్ళు కొంచెం స్లో లెర్నర్స్ లేకపోతే మీడియం లెర్నర్స్ ఉంటారు. సో వీళ్ళు డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉండాలి. టాప్ ర్యాంక్స్కి స్టూడెంట్స్కి అడ్వాన్స్డ్ లెవెల్ టీచింగ్ కానీ అసైన్మెంట్స్ కానీ ఎగ్జామ్స్ కానీ సెపరేట్ కండక్ట్ చేస్తాం. అలాగే ఈ మిగతా స్టూడెంట్స్ ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా, ఏమాత్రం డిస్కరేజ్ చేయకుండా ప్రతి స్టూడెంట్ కూడా ఈవెన్ టాప్ ర్యాంక్ కాకపోయినా సరే ఒక కంఫర్టబుల్ ఐఐటి లేదా నీట్ ర్యాంక్ వచ్చేటట్టుగా మా దగ్గర ప్రోగ్రామ్ ఉంటుందండి. ఈవెన్ మేము తీసుకునే 30-35 స్టూడెంట్స్లో కూడా 15 అవ్వచ్చు. 2 బ్యాచెస్ కింద చేసి, అంటే సిలబస్ అయి కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ప్రాక్టీస్ ఖచ్చితంగా డిఫరెంట్ కస్టమైజేషన్ అనేది ఉంటుంది. సో ప్రతి వాళ్ళకి 100% న్యాయం జరుగుతుందని నేను హామీ ఇవ్వగలనండి. థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు, బిగ్ కెరియర్స్లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి.